నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తయింది. ఆ టైంలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇటు చూస్తే షూటింగ్ అవుతుందా లేదా అనే డౌట్. అయినా టీం మొత్తం కష్టపడింది, అనుకున్నది సాధించింది. రిలీజ్ కు వారం కూడా లేని టైంలో వచ్చిన ట్రైలర్ తోనే ఆకట్టుకొని అరకురా ఇంటర్వ్యూస్ తోనే ప్రమోషన్స్ చేసుకుని సంక్రాంతి బరిలో నిలిచి ఇప్పుడు ప్రేక్షకులందరి చేత నాసామిరంగా అనిపించుకున్నాడు నాగార్జున. మాస్ ను మెప్పిస్తూ రొమాంటిక్ హీరో అన్న ఇమేజ్ పోకుండా ఆకట్టుకుంటోన్న హీరో నాగార్జున. కాకపోతే ఈ కింగ్ కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద బాగా ఇబ్బంది పడుతున్నాడు. ప్రయోగాలు చేసినా, పర్ఫెక్ట్ స్టోరీ అనుకుని చేసినా ఏదీ వర్కౌట్ కాలేదు. ఓ దశలో నాగ్ పని అయిపోయింది అనుకున్న వాళ్ళు లేకపోలేదు. మరోవైపు తన తరం హీరోలు దూసుకుపోతున్నా నాగ్ వెనుకబడ్డాడు. కొన్నిసార్లు హిట్ రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా అని మన హీరోలంతా నమ్ముతారు. ఆ నమ్మకం నిజమైంది. నాగార్జున ఈ సంక్రాంతి బరిలో నాసామిరంగా అంటూ నిలిచి గెలిచాడు. నిజానికి ఈ మూవీ విడుదలకు ముందు పెద్దగా బజ్ లేదు. అంతకుముందు నాగార్జున సినిమాలకు ఉన్నంత ఓపెనింగ్స్ అయితే రాలేదు. బట్ సాయంత్రానికే మౌత్ టాక్ తో మొత్తం మారిపోయింది. సంక్రాంతి విన్నర్ నాగార్జునే అని బలంగా జనాల్లోకి వెళ్లిపోయింది. దీంతో నాసామిరంగా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడింది. నిజానికి ఈ సినిమా అంతా సంక్రాంతి ఫ్లేవర్ కనిపిస్తుంది. పక్కా సంక్రాంతి సినిమాగా కనిపిస్తుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన చిత్రంగా ప్రేక్షకులు నమ్మారు. అందుకే 2 రోజుల్లోనే 17.8 కోట్లు వసూళ్లు సాధించి సత్తా చాటింది. విశేషమేంటంటే మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే మూడో రోజు థియేటర్స్ మరింత ప్యాక్ అయ్యాయి. కంటెంట్ తోనే కాదు, కమర్షియల్ గాను నాగార్జున బ్లాక్ బస్టర్ కొట్టేసినట్లే అనుకోవచ్చు.